హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అసలు ఈరోజు జరగబోయే సీరియల్లో బాలు మీనాని కాపాడడానికి వెళ్ళి బాలుయే ఎలా చిక్కున్నాడో తెలుసుకోబోతున్నాం. అలానే దినేష్ కిడ్నాప్ చేసింది రోహిణిని కాదు మీనానే అని తెలిసినా కూడా దినేష్ మీనాని ఎందుకు వదిలిపెట్టలేదు, అలానే ఎందుకు కిడ్నాప్ చేస్తాడు మీనాను ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. సో ఎలాంటి లేట్ లేకుండా డైరెక్ట్ సీరియల్కి వెళ్ళిపోతామండి. మీనా అయితే వింధ్య ఇంటికి వెళ్ళి పూలు ఇచ్చి వస్తూ ఉంటుంది. అదే టైంలో మీనా అయితే బయటికి వస్తుంటే అదే టైంలో ఇంకా బాలు అయితే మీనా కాల్ చేస్తుంటావు, ఎక్కడున్న పూల గంప, ఇంత లేట్ ఏంటి, ఇంతసేపు అని అంటూ ఉంటే, లేదండి వచ్చేస్తున్నాను ఇచ్చేసి ఉంటానంటే, అమ్మ ఇప్పటికే చాలా లేట్ అయింది తిడుతూ ఉంటుంది, నువ్వు త్వరగా ఇంటికి వెళ్ళు అంటూ ఉంటే, సరండి అంటుంటే అదే టైంలో దినేష్ వాళ్ళ రౌడీలు వచ్చేసి మీనాని అయితే కిడ్నాప్ చేస్తుంటారు. రే ఎవర్రా మీరు అంటుంటే, మీనా అయితే కాల్లో ఉన్న బాలుతోటి అండి నన్ను ఎవరో కిడ్నాప్ చేస్తున్నారు కాపాడండి అని ఫోన్ అయితే విసిరిస్తూ ఉంటుంది. ఇంకా అదే టైంకి దినేష్ వాళ్ళ గుండాలు అయితే మీనాని కిడ్నాప్ చేసి తీసుకువెళ్తూ ఉంటారు. అదే టైంలో రోహిణికి వింధ్య అయితే హెల్ప్ చేస్తూ ఉంటుంది. వింధ్య అయితే తన మెడలో ఉన్న గోల్డ్ చైన్ తీసి రోహిణికి ఇచ్చేస్తూ ఉంటుంది. ఇంకా ఇదే ఉన్నాయి నా దగ్గర అంటూ ఉంటే, ఇంకా థ్యాంక్ యూ వింధ్య అని రోహిణి అంటూ ఉంటుంది. ఈ డబ్బులు సరిపోవు, వాడు ఇంకా 50,000 కావాలని అడుగుతాడు, నేను ఎలా అయినా మనోజ్ని డబ్బులు అడుగుతాను 50,000 థ్యాంక్ యూ వింధ్య అని హెల్ప్ కోసమని రోహిణి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా బాలు అయితే డైరెక్ట్గా వింధ్య రూమ్కి వచ్చి వింధ్యను పిలిచి, మీనా ఎక్కడుందంటే ఇప్పుడే వెళ్ళిపోయింది కదా అంటే, సర్లే అని వెళ్ళిపోతూ ఉంటాడు బాలు. వింధ్య అయితే ఏమైంది ఇతనికి ఇలా కంగారు పడిపోతున్నాడు ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా బాలు అయితే ఒక్కసారిగా ఎలా అలా మీనా యొక్క ఉన్న ప్లేస్ని అయితే కనుక్కొని బాలు అయితే అక్కడికి వెళ్తూ ఉంటాడు. ఇంకా అక్కడే మీనాని దినేష్ కట్టేసి ఇలా అంటూ ఉంటాడు, నీ భర్తతో నాకు గొడవ ఉంది, నిన్ను ఇలా విడిచిపెట్టేది లేదు, వాడిని ఇక్కడ రాని, వాడిని ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని దినేష్ అయితే వార్నింగ్ ఇస్తూ ఉంటాడు మీనాతో. అదే టైంలో దినేష్ని వెనుక నుంచి కొడుతుంటాడు బాలు. ఇంకా బాలు అయితే అక్కడ ఉన్న వాళ్ళందరినీ కుట్టేస్తుంటాడు. ఇంకా వెనుక నుంచి దినేష్ వాళ్ళ మనిషి ఒకడు వచ్చి బాలు తలక మీద కుట్టగానే బాలు అయితే స్పృహ తప్పి కింద పడిపోతూ ఉంటాడు. బాలుని అందరు కలిపి కుట్టేసి ఇంకా కట్టేస్తూ ఉంటాడు. ఇది చూసిన మీనైతే ఒక్కసారిగా కోపంతో ఉగ్రరూపం వెత్తేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే రోహిణి అయితే దినేష్కి డబ్బులు ఇవ్వడానికి వచ్చి ఇదంతా చూస్తూ ఉంటుంది. ఇంకా మీనా అయితే బాలుని కొట్టడం చూసి ఒక్కసారిగా కోపం కట్టలు తెంచుకొని తన తాళ్ళు కూడా పక్కకు పెట్టేసి ఎలానో విడిపించుకొని ఇంకా మహంకాళిలా దినేష్ మీదికి రాడ్ తీసుకొని కొట్టడానికి అయితే వెళ్ళిపోతుంటే, ఇది చూసిన అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు.